హలో. అరే ఎంతసేపు రా బాబు? వచ్చేస్తున్నా ఉండి, ఒక్క నిమిషం ఉండు. అక్కడ ఇచ్చుకాక్కడ క్లాస్ రా. ఒకే ఒక్క నిమిషం. లేట్ అయితే ఏదో దబ్బులు దబ్బుతారు, త్వరగా రారా. ఓకే. చలో ఆగు, నేను తీస్తా. నువ్వు తీస్తే రిస్క్ రా. అరే నన్ను నమ్మరా, రిస్క్ రిషి ఇక్కడ. తేడా జరిగితే ఎముడి దగ్గరికే. రే గట్టిగా పట్టుకో, స్పీడ్గా వెళ్తున్నా. అరే రే, ఇది రాంగ్ రూట్ రే. రే ఇది మన కాలేజీకి షార్ట్ కట్ రా. రే చూసుకోరా. రే 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 ఏంట్రా ఇది? చూసుకో. రే 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 లేచావా? నువ్వు కొమ్మలకి వెళ్ళి 10 days వెంటనే హాస్పిటల్ డిశ్చార్జ్ తీసుకొచ్చావు. వాడి కార్యక్రమం కూడా ఇంకా 10 days ఉంది. నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్తే నీకు రిఫ్రెష్గా ఉంటుంది. ఎవరు నువ్వు? డోర్ రావట్లేదేంటి? రే రిషి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నీ మరణాన్ని రాసేది నేనే. ఎవడ్రా నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. మరణించిన వానికి పుట్టుక తప్పదు. కావున నీ మరణం నా చేతుల్లోనే. అరే నువ్వా శివ? ఆ రోజు ఏదో అనుకోకుండా జరిగిపోయింది. అయినా నేను నీ ఫ్రెండ్ అని కదరా. మీలాంటి మనుషులకేరా జాలి, దయ, కరుణ, బంధాలు, బంధువులు, మిత్రులు అని. మాలాంటి దెయ్యాలు కాదు.
నీకు విషయం చెప్పనా, మనుషులకి మనుషులు ఎప్పుడు సహాయం చేసుకో, కానీ దెయ్యానికి దెయ్యం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. కళ్ళు మూయొద్దు, మూస్తే చంపేస్తా. నన్ను చంపేరా, నన్ను చంపే. చంపేస్తా చంపేస్తా, కానీ పైకి వెళ్ళి బెర్త్ ఫిక్స్ చేసి వచ్చిన తర్వాత చంపేస్తా. పడుకో. పడుకోమన్నానా? వద్దు, నన్ను చంపొద్దు, వద్దు, నన్ను చంపొద్దు. ఇది కళ. చెప్పరా. రేయ్ రేయ్, తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతాయా? నిజమవుతాయిలేరా. అయితే బండి నువ్వు నడపరా, చేస్తే నేను ఏమవుతా? తెల్లవారుజామున కళలు నిజమవుతాయా? ఏమో నాకు తెలియదు, కానీ ఇలా ర్యాష్ డ్రైవింగ్ అండ్ షార్ట్ కట్స్ అని వెళ్తే మాత్రం ఇలానే జరుగుతాయి. అసలే దేవుడు ఇచ్చేది కొంతకాలం, ఆ కొంతకాలంలో కూడా కొన్ని వ్యాధులతో బాధపడుతుంటాం. ఆ కొంతకాలంలో కూడా ఇలా మధ్యలో అయిపోతే జీవితానికి అర్థం లేకుండా పోతుంది. సో బీ సేఫ్, లివ్ లాంగ్. దీన్ని చూసి ఏ ఒక్కడు మారినా నా ప్రయత్నానికి అర్థం ఉంటుంది.